ఫిజికల్ గా గ్రౌండింగ్ 3900 crores అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరే సపోర్ట్ చేయాల్సి ఉంది. సో కాబట్టి కార్యక్రమం కోసం వాళ్ళు అడిగే లోన్స్ ఒక పార్ట్ అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్లాన్ తయారు చేశాము. ఇందాక పీడీ గారు చెప్పినట్లుగా చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషం. ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 3 చోట్ల కూడా మనం చేయబోతున్నాం. ఈ టెంపుల్, ఇది కాకుండా ఫిషర్మెన్ యోగా అంటే యోగా కూడా కాబట్టి ఇంకా రిమైనింగ్ 25 రోజులు ఇంకా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే పార్కులు ఉండొచ్చు, లేకపోతే మన ఎన్నిఫీల్డ్ రోడ్ కూడా ఉంది. మన డిస్ట్రిక్ట్ లో మాత్రమే దాదాపు 4,50,000 మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది 1/4 ఆఫ్ డిస్ట్రిక్ట్ పాపులేషన్. సో మనకు 22 lakhs ఉంటే మనకు దాదాపు 5 lakhs మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సోషల్ క్యాపిటల్. ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు యోగా ఆంధ్ర ప్రోగ్రామ్ లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ తో యోగా చేయడానికి థీమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఒక 5 మెంబర్స్ ఇక్కడ మాట్లాడారు. సో వారిని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎంత వారు లైఫ్ లో సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇంతమంది ముందు వచ్చి వారి సక్సెస్ స్టోరీ వారు చెప్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రీనర్స్ గా మీరు మారాలి. సో దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అంటే 1 family 1 ఎంటర్‌ప్రీనర్. సో ఆ కాన్సెప్ట్ పైన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక MSME పార్క్ పెట్టి దాంట్లో ఎక్కువ మహిళల్ని మనం ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. సెర్ప్ నుంచి ఈ సంవత్సరం కొత్తగా ఈ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్, సో దాంట్లో కూడా సెపరేట్ గా సర్వే చేసి ఇండివిజువల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఒక కన్సంప్షన్ నీడ్స్ ఎంత, వారు ఒక ఇన్కమ్ జనరేషన్ నీడ్స్ ఎంత అనేది చేసి ఉన్నారు. అండ్ హ్యాపీ మన జిల్లాలో చూస్తే మనకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కు ఎక్కువ నీడ్స్ మనకు వచ్చి ఉన్నాయి కంపేర్ టు కన్సంప్షన్ నీడ్స్. ఒక 2,926 crores మనం కన్సంప్షన్ నీడ్స్ కావాలి అని గుర్తించడం జరిగింది. ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ నీడ్స్ 3,838 crores. సో ఈ సంవత్సరం మాత్రమే దాదాపు 6,700 crores మనము యూనిట్స్ ని అంటే గ్రౌండ్ చేయబోతున్నాము. సో ఎంత చక్కగా బ్యాంకర్స్ నుంచి బ్యాంకింగ్ నుంచి దీనికి సపోర్ట్ వస్తుందో అంత మంచిగా ఇవి అన్ని కూడా సక్సెస్ అవుతుంది. ఎవ్రీ ఫస్ట్ ట్యూస్డే ఐ థింక్ థర్స్డే అండ్ థర్డ్ థర్స్డే సో మీటింగ్ ఉంటది. సో ఆ కన్వర్జెన్స్ మీటింగ్స్ బికాస్ ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినా బికాస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఏ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లో ఒక ఛాలెంజెస్ అని మనం చూస్తున్నప్పుడు దాంట్లో మొదటి ఛాలెంజ్ ఏముంటుందంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. అంటే 2 డిపార్ట్మెంట్స్ ఉంటారు, 2 డిపార్ట్మెంట్ లో ఒకరు ఇంకొకరితో సరిగా కమ్యూనికేషన్ ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటది. ఒకే ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడితే మెనీ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్. ఇట్ వుడ్ బి వెరీ అంటే చాలా సింపుల్ సొల్యూషన్ అన్నమాట. బట్ ఇదే మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్. బ్యాంకర్స్ దగ్గర కూడా ఎక్కువ DRDA యాక్టివిటీస్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది మేడం. సో ఎప్పుడు కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తుంటాం. కానీ ప్రతి సందర్భంలో కొంత గ్యాప్స్ ఉంటూ వచ్చాయి. ఆ గ్యాప్స్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పి తమ సమక్షంలో ఈరోజు కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సో ప్రధానంగా ఈరోజు సెల్ఫ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంతకు ముందు రొటీన్ గా ఉండేది. అంటే గ్రూప్ తరఫున లోన్స్ ఇచ్చేవాళ్ళు మేడం. అంటే ఒక గ్రూప్ ఎలిజిబిలిటీ ఉందనంటే ₹1,00,000 నుంచి 20 లక్షల వరకు గ్రూప్ లో ఒక 10 మంది సభ్యులు ఉంటారు.
10 మంది సభ్యులు గ్రూప్ ఎలిజిబిలిటీని బట్టి ₹1,00,000 అయితే 10,000 అందరూ ఈక్వల్ గా షేర్ చేసుకునేవాడు. దాని తర్వాత 5 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటే 5 లక్షని అందరూ ఈక్వల్ గా షేర్ చేసుకుని 20 లక్షలు గ్రూప్ ఎలిజిబిలిటీ ఉంటే 20 లక్షలు ఈక్వల్ గా షేర్ చేసుకున్నారు. దీనివల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది జరగట్లేదు. సో లైవ్లీహుడ్స్ అనేది సపోర్ట్ చేయడం ద్వారా సో ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి, రూరల్ పావర్టీ తగ్గుతుందన్న ఉద్దేశంతో సెర్ప్ తీసుకున్న ఇనిషియేషన్ మేడం ఇదంతా. సో దీని ప్రకారం అన్ని జిల్లాల్లో ప్రతి గ్రూప్ దగ్గరకు వెళ్ళి మీకు ఎటువంటి అవసరాలు ఉంటాయి. సో ఎందుకంటే గ్రూప్ లో 10 మంది ఉంటే 10 మందికి అవసరాలు ఉండకపోవచ్చు మేడం. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వెల్ ఆఫ్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఒరిజినల్ గా ఎవరికైతే 10 మెంబర్స్ ఉన్న గ్రూప్ లో 3 మెంబర్స్ గా 4 మెంబర్స్ గా 5 మెంబర్స్ గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో మేము ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫికేషన్ తర్వాత వాళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చాలి అన్న ఉద్దేశంలో భాగంగా జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది మేడం. మన జిల్లాలో తమ ఆధ్వర్యంలో సపోర్ట్ అండ్ గైడెన్స్ లో మన జిల్లాలో కూడా స్టార్ట్ అవబోతుంది మేడం. మల్టీగ్రెయిన్ అన్న ఒక జావని నేను స్పందన కూడా ఇస్తున్నాను మేడం మీ పర్మిషన్ తోటి. సో నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ అయింది 7,000తో నా లైఫ్ స్టార్ట్ అయింది. ఈ రోజు నా యూనిట్ 50 లక్షలు 50 లక్షలకి టర్నోవర్ వచ్చింది. అంటే నెక్స్ట్ మంత్ లో మేడం చేతుల మీదుగా నేను ఇంకొక యూనిట్ ని ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నానండి. ఇదంతా కూడా నాకు మా ఊరి ఒక్కోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు, తర్వాత డిఆర్డిఏ సభ్యులందరూ అంటే మా టీం మొత్తము సపోర్ట్ చేసి నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చాను మేడం. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నా శాలరీ వచ్చేగలికి 50,000 తీసుకుంటున్నాను. నాకు అంటే టర్న్ ఓవర్ వచ్చి 6 లక్షలు ఉంటుంది. అంటే ఒక శాలరీ పెట్టుకున్నాను. నా బాబుకు ఒక 50,000 శాలరీ ఇస్తున్నాను. ఒక 10 మెంబర్స్ నా కింద వర్క్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు తీసుకున్న ఈ 20 lakhs ఈఎంఎఫ్ కింద 20 lakhs తీసుకున్నాను. దీంతో నా మంత్లీ ఇన్కమ్ 5 లక్షలు చేసుకోవడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను మేడం. తర్వాత మాకు గ్రూప్ నుంచి 1,00,000 లోన్ వచ్చింది. దాన్ని నేను పెట్టుకొని మార్కెటింగ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది మేడం. కానీ మార్కెటింగ్ స్ట్రగుల్ అంటే బ్యాంక్ లోన్ ఇచ్చినాక బ్యాంక్ వచ్చి మనకి సపోర్ట్ చేయరు. డిఆర్డిఏ వాళ్ళు మనకి అంటే వాళ్ళు చెప్తారు, దాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. సో మార్కెట్ మాకు రాలేదు ఇలా కాదు. నేనేం చేశానంటే చూసాను, ఒక 3 months చూసాను, మార్కెట్ ఎక్కలేదు. దాన్ని ఎలా చేయాలనే విధంలో ఆ మల్టీగ్రెయిన్ జావని వాటర్ పాయింట్స్ దగ్గర 150 ml కప్పుని అంటే మనమే అప్డేట్ చేసుకోవాలి, ఎవరో వచ్చి మనకు అప్డేట్ చేయరు. 150 ml కప్పు 10 రూపీస్ లీటర్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను పార్ట్ టైం పిల్లలకి. అలా నా ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. 100 daysలో నేను స్టార్ట్ అయిన 7,000ని నేను డైలీ 3 hours 40,000 చూశాను. నేను దాంట్లో 20,000 నా ఇన్కమే ఉంటుంది. అంటే 50% ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎన్ని విధాలుగా మనం మార్కెట్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళు నేర్చుకోవాల్సి ఉన్నదండి. ఎందుకంటే మార్కెట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మార్కెట్ వెళ్తాము, ఆ షాప్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, లేదు మనం ఒక డిస్ట్రిబ్యూటర్ ఇస్తాము, వాళ్ళు మనని సపోర్ట్ చేసినంత సార్ చేస్తారు. తర్వాత ఇంకో కొత్త ప్రోడక్ట్ వచ్చినాక మన అన్నగా దొరుకుతారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే బిజినెస్ టు కస్టమర్, మనం స్టార్ట్ చేసిన బిజినెస్ని డైరెక్ట్గా కస్టమర్కి మనం ఇవ్వగలిగినప్పుడు సక్సెస్ అవుతుంది.